హలో హాయ్ నమస్తే. నేను మీ సురేష్ గౌడ్. ప్రజల సౌకర్యార్థం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతు కె జెండగే శుక్రవారం ప్రజాపాలన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మున్సిపల్ పట్టణాలతో పాటు అన్ని మండలాల కేంద్రాలలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే వివిధ పనుల నిమిత్తం సమస్యలు విన్నవిస్తూ అర్జీలు సమర్పించేందుకు అనునిత్యం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సైతం ప్రజాపాలన సేవా కేంద్రం అందుబాటులో ఉండాలని భావించి దీనిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలలోని వంట గ్యాస్ సిలిండర్ రాయితీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తదితర పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పలు కారణాల వల్ల ఉచిత విద్యుత్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందలేకపోతున్న అర్హులైన దరఖాస్తుదారులు ప్రజాపాలన సేవా కేంద్రాలను సందర్శించి ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేయించుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్లో అందుబాటులోకి తెచ్చిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డేటా సవరణ కోసం వచ్చే దరఖాస్తుదారులు తమ వెంట రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఎల్పీజీ కస్టమర్ ఐడి, మొబైల్ నెంబర్ వంటివి తమ వెంట తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి జి వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ సుందర్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కృష్ణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.